హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం దానము అంటే మంచి దానము, దానము, సత్పాత్ర దానము అంటారనమాట. అంటే మంచి దానము అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం. అదేంటంటే, అనగనగా ఒక సిటీలో శంకర్ అనే ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడు వాళ్ళ మేడ మీద కిటికీ దగ్గర కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు. అయితే ఆ వీధిలోకి ఒక బిచ్చగాడు, గుడ్డివాడు అనమాట. వాడు ముసలివాడు, గుడ్డివాడు. అతను, నేను కళ్ళు లేని ముసలివాడిని బాబు, ఆకలి వేస్తోందయ్యా, కొంచెం అన్నం ఉంటే పెట్టండి తల్లి అంటూ అడుక్కుంటూ వెళ్తున్నాడు. ఇంత పెద్ద పట్టణంలో ధర్మం చేసేవాళ్లే లేరా నాయనా అని అతను, ధర్మం చెయ్యండి తల్లి, కొంచెం అన్నం పెట్టండి అని అలాగా అరుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ పిల్లవాడు ఆ కిటికీలోంచి ఆ గుడ్డివాడిని చూస్తాడు. చూసి పాపం వాడు అనుకుంటాడు, అయ్యో ఇతను ఏంటి ముసలివాడు, గుడ్డివాడు కూడాను ఆకలేస్తోందని అడుగుతున్నాడు అని ఈ అబ్బాయికి జాలి కలుగుతుంది. జాలి కలిగి గబా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ అమ్మ పని చేసుకుంటూ ఉంటుంది లోపల. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇదేంటి ఆ వీధిలో చూడు, గుడ్డివాడు చాలా ముసలివాడు కూడాను ఆకలితో బాధపడుతున్నాడు, అన్నం పెట్టమ్మా అని అడుక్కుంటూ వెళ్తున్నాడు, ₹1 ఉంటే ఇవ్వమ్మా ప్లీజ్ అమ్మా, ఆ ముసలివాడికి నేను ఇస్తాను అని అడుగుతాడు వాళ్ళ అమ్మని. అడిగితే వాళ్ళ అమ్మ అంటుంది, సరేలే ఏంటి నువ్వు వాడిని అతను తీసుకొని రా మన ఇంటి దగ్గరికి, మన గేటు దగ్గరికి తీసుకురా నువ్వు ముందు వెళ్ళి అని చెప్పి అంటుందన్నమాట. మనకు అర్థమవుతోంది కదా ఆ పిల్లవాడు ఎంత జాలి దయా కలవాడో మనకు తెలుస్తోంది అతని బిహేవియర్ని బట్టి. సరే ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, గబగబా గేట్లోకి వెళ్ళి, ఆ వీధిలోకి వెళ్ళి ఆ ముసలివాడిని, పాపం గుడ్డివాడు కదా, వాడిని నెమ్మదిగా నడిపించుకుంటూ గేటు దాకా తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ లోపల నుంచి బయటకు వస్తుంది. వచ్చి, ఇదేంటి వాళ్ళమ్మ ఏమో డబ్బులు ఇమ్మని, ₹1 ఇమ్మని అడిగాడు కదా వాళ్ళ అమ్మని, కానీ వాళ్ళ అమ్మ డబ్బులు ఇవ్వట్లేదు. డబ్బులు ఇవ్వకుండా, బాగా డబ్బులున్న వాళ్ళే వీళ్ళు, అయినా కూడా ఆవిడ వెంటనే డబ్బులు ఇవ్వలేదు ఆ ముసలివాడికి. ఇవ్వకుండా గుమ్మంలో కూర్చోబెట్టి, ఏం బాబు, ఏం తాత, ఏంటి నీకు ఆకలి వేస్తోందా ఏంటి అని అడుగుతుంది. అడిగేటప్పటికి వాడు అంటాడు, అవునమ్మా నాకు చాలా ఆకలేస్తోంది, నిన్ననగా ఒక దయకల తల్లి కొంచెం అన్నం పెట్టింది, నిన్ననగా తిని మంచిని తాగానమ్మా, ఇప్పటి వరకు ఒక ముద్ద కూడా ఎవ్వరూ పెట్టలేదు, ఆకలి బాగా ఆకలేస్తోందమ్మా అంటాడు ఆ ముసలివాడు. అనేటప్పటికీ అయితే ఉండు అని చెప్పి ఆవిడ ఏం చేస్తుంది, లోపలికి వెళ్తుంది అనమాట. ఈ పిల్లవాడు అనుకుంటాడు, లోపలికి వెళ్ళి ₹1 తీసుకొచ్చి ఇస్తుంది కాబోసు అమ్మ, చక్కగా ఈ ముసలివాడికి ₹1 ఇవ్వచ్చు మనం, ఆ పిల్లవాడు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళి ఆకు నిండా చక్కగా అన్నము, కూర, పచ్చడి, పప్పు అన్నీ వేసుకొని వచ్చి ఆ ముసలివాడికి పెడుతుంది. తిను నాయన, ఇదిగో శుభ్రంగా చక్కగా కడుపు నిండా తిను అని చెప్పి ఆ ఆకు ఆ ముసలివాడి దగ్గర పెడుతుంది. వాడు అన్నం తింటూ ఉంటాడు. తింటూ ఉంటే ఈవిడ ఏం చేస్తుంది, నెమ్మదిగా అతన్ని వివరాలు అడుగుతుంది. నీ పేరేంటి బాబు, నువ్వు ఎక్కడి వాడివి ఏమిటి అని అడుగుతుంది. అడిగితే ఆ ముసలివాడు అన్నం తింటూ చెప్తాడు, నా పేరు యాదయ్యమ్మ, ఏంటి నేను ఇక్కడికి కొంచెం దూరంలో ఉండే ఒక గ్రామంలో, మా ఊరు, ఏంటి నాకు 2 కొడుకులు ఉన్నారు, భార్య ఉంది, మనవలు కూడా ఉన్నారు అని చెప్తాడు ఆ ముసలివాడు. చెప్పేటప్పటికి ఈ అమ్మ అంటుంది, అయితే ఆ గ్రామంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తున్నారు, నీ కొడుకులు, నీ మనవాళ్ళు, నీ భార్య ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అడిగేటప్పటికి ఈ ముసలివాడు అంటాడు, వాళ్ళు ఒక ఆసామి దగ్గర పొలం కౌలుకు తీసుకున్నారమ్మా, దాని మీద వచ్చే ఆదాయంతో వాళ్ళు కడుపు నింపుకుంటూ ఉంటారు అని గుడ్డివాడు చెప్తాడు. అయితే నీకు 2 కొడుకులు ఉన్నారు కదా, మరి 2 కొడుకులు ఉండగా నువ్వెందుకు ఇలా బెచ్చమెత్తుకొని తిరుగుతున్నావు, బెచ్చమెత్తుకుంటూను అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. అడిగేటప్పటికి, అదేంటమ్మా అలా అంటారు, వాళ్ళు రోజంతా కష్టపడితే కూడా వాళ్ళకి తినడానికి కావాల్సినంత కూడా సంపాదించుకోలేకపోతున్నారు, ఇంకా బట్టలు కానీ ఇతర ఖర్చులు కానీ ఎక్కడి నుంచి వస్తాయి, అందుకని నేను ఈ పని చేసి ఏదో నా కడుపు నింపుకొని ఆ మిగిలిన డబ్బులు కూడా పెట్టి వాళ్ళకి పంపుతూ ఉంటానమ్మా నేను అని చెప్పి గుడ్డివాడు అంటాడు. అనేటప్పటికీ లక్ష్మి అంటుంది, అయితే నువ్వు ఏంటి అడుక్కోవటం అనేది ఒక వ్యాపారంగా చేస్తున్నావు అన్నమాట అంటుంది. అనేటప్పటికీ ఆ గుడ్డివాడికి అర్థం కాదు, ఏంటో ఈ అమ్మ ఇలా మాట్లాడుతోంది ఏంటి అని చెప్పి వాడేం చేస్తాడు, ఇంకా ఏమంటుందో ఏమోను అని చెప్పి భయంగా గబగబా అన్నం తినేస్తూ ఉంటాడు వాడు. ఇంక ఇక్కడి నుంచి మనం అన్నం తినేసి వెళ్ళిపోవాలి, అమ్మ ఏదేదో అడుగుతోంది మనల్ని అని మనసులో అనుకుని గబగబా తినటం మొదలు పెడతాడు.
ఈ లోపల ఈ శంకర్ వాళ్ళ అమ్మని సతాయిస్తూనే ఉంటాడు. అమ్మ డబ్బులు ఇవ్వు, ఆ ముసలివాడికి పాపం వాళ్ళ కొడుకులు వాళ్ళు వాళ్ళ ఊర్లో ఎంతో కష్టపడుతున్నారని చెప్తున్నాడు కదా, నువ్వు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు వాళ్ళకి పంపిస్తాడు కదా అని వాళ్ళ అమ్మని మధ్యలో సతాయిస్తూనే ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ దేనికి సమాధానం చెప్పదు, వాడిని ఏమాత్రం విసుక్కోకుండా ఇతనికి కడుపు నిండా అన్నం పెడుతుంది. అన్నం పెట్టిన తర్వాత వాడు తింటూ ఉండగానే ఈ శంకర్తో ఉంటుంది, ఆ తాత అన్నం తినేసి వెళ్ళిపోయిన తర్వాత తలుపులు అవి వేసుకొని జాగ్రత్తగా నా దగ్గరికి రా నువ్వు అని చెప్పేసి వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ పాపం ఇంకా వీడు ఏం చేస్తాడు, బిక్క మొక్కం వేసుకుని డబ్బులు ఇస్తే పాపం ఇద్దాము, ఇవాళ నేను డబ్బులు అదేంటి ఒక అతనికి నేను డబ్బులు సహాయం చేశాను అని చక్కగా ఆనందంగా ఉంటుంది అనుకున్నాను, ఏంటో అమ్మ డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి వాడు బిక్క మొహం వేసుకొని సరేలేని వాళ్ళ అమ్మ చెప్పినట్టే వాడు తింటం అయిపోయిన తలుపులు వేసుకుని రమ్మంది కదా, అందుకని ఆ తాత తింటం అయిపోయిన తర్వాత తలుపులు వేసుకొని లోపలికి వెళ్తాడు. ఈ తాత అన్నం తినేసేసి ఇదేంటి నీ కడుపు చల్లగా ఉండాలి తల్లి, నీ కొడుకు చక్కగా ఉండాలి తల్లి, నువ్వు ఎంతో నీ కుటుంబం చల్లగా ఉండాలి తల్లి అని ఇట్లా ఏవో కొన్ని దీవెనలు చేసి ఆ తాత వెళ్ళిపోతాడు. ఈ శంకరు గేటు అవన్నీ తలుపులన్నీ వేసుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు. వాళ్ళ అమ్మ చెప్పినట్లే వచ్చేటప్పటికి వాడికి చాలా కోపంగా ఉంటుంది, వాళ్ళ అమ్మ డబ్బులు ఇవ్వలేదని. అందుకని గబగబా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇస్తావు అనుకున్నాను, డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాడు. అడిగేటప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది పిల్లవాడి దగ్గరికి తీసుకొని, నాయనా కోపం కాదు, నేను డబ్బులు ఇవ్వలేదని కోపం తెచ్చుకోకు, ఆలోచించు, తాతకి ముందు అన్నం అవసరము, అతనికి ఆకలి వేస్తుంది, అతనికి భోజనం అవసరం ముందు, అందుకని అతనికి భోజనం పెట్టాను అనగానే శంకర్ అంటాడు, అవును సరే అన్నం అవసరమే, భోజనం పెట్టావు, కానీ మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వచ్చు కదా, డబ్బులు ఇస్తే అతను వాళ్ళ ఇంటికి పంపించేవాడు కదా, వాళ్ళకు ఉపయోగపడేది కదా, ఎందుకే నాను ఆ డబ్బులు అంటాడు. అనేటప్పటికీ అవునురా నువ్వు అనేది బాగానే ఉంది, డబ్బులు మనం ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో నీకు తెలియదు కదా, అందుకనే డబ్బులు నీ చేతికి నేను ఇవ్వలేదు. ఆ ముసలి అతనికి ఆ గుడ్డివాడికి ఆకలి వేస్తోంది, వాడికి తక్షణం కావాల్సిందేంటి అన్నము, అందుకని వాడికి అన్నం పెట్టాను అని ఈ లక్ష్మి అంటుందన్నమాట. నీకు నాకు ఎందుకు తెలియదు డబ్బులు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు, నువ్వు చాలాసార్లు చెప్పావు కదా గుడ్డి వాళ్ళకి కుంటి వాళ్ళకి డబ్బులు ఇస్తే మంచిది అని చెప్పి అంటాడు ఈ శంకరు. అనేటప్పటికీ అవును నువ్వు చెప్తున్నది కరెక్టే, అట్లాంటి వాళ్ళకే ఇవ్వాలి, కానీ వాళ్ళల్లో కూడా ఎవరికి డబ్బులు అవసరమో తెలుసుకుని వాళ్ళకి ఇవ్వాలి, అంతేగాని వాళ్ళు కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి భోజనం అవసరమైతే మనం డబ్బులు ఇచ్చి డబ్బులు అవసరమైతే భోజనం పెట్టి ఇట్లా కాదు కదా, మనం ఎవరికి ఏది అవసరమో తెలుసుకొని అది మనం ఇచ్చేది వాళ్ళకి ఉపయోగపడుతోందా లేదా ఏంటి దుర్వినియోగం అవుతోందా అని తెలుసుకొని ఇవ్వాలిరా మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చే ముందు అని చెప్పి వాళ్ళ అమ్మ నెమ్మదిగా వాడికి చెప్తుంది. అందుకనే నేను అతనికి భోజనం అవసరము డబ్బులు కాదు అని చెప్పి అతనికి భోజనం పెట్టి పంపించాను అతనికి అంతేకాకుండా 2 కొడుకులు మనవాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నాడు. చిన్నగా ఉన్నప్పుడు కొడుకులు బాధ్యత తండ్రిదే, కానీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిన తర్వాత వారిని చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది కదా, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ జీవనం వాళ్లే చూసుకోవాలి, అంతేగాని తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ గురించి ప్రాకులాడుతూ పిల్లలు కష్టపడుతున్నారు అని చెప్పి వీళ్ళు ఇట్లాంటి పనులు చేసుకుంటూ వాళ్ళని పోషించాల్సిన అవసరం లేదు. వాళ్ళు అక్కడే అదే గ్రామంలో ఉండి ఆ చాలని జీతంతో డబ్బులతో ఎందుకు జీవించాలి, శుభ్రంగా ఏదైనా ఇంకొంచెం మంచి పట్టణానికి వెళ్ళి శుభ్రంగా ఏదో కూలీ నాలీ చేసుకుని ఇంకా ఎక్కువ డబ్బులు కష్టపడి సంపాదించుకొని వాళ్ళు ఈ గుడ్డి తాతని తల్లిని తండ్రిని అందరూ కూడా చక్కగా చూసుకోవచ్చు కదా. ఇది తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి, కొంత వయసు వచ్చేంత వరకే తల్లిదండ్రులు పిల్లల బాధ్యత, ఆ తర్వాత పిల్లలు ఎవరి బాధ్యత వాళ్లే తీసుకోవాలి, అంతేగాని తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు అని చెప్పి లక్ష్మి శంకరుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇవన్నీ చెప్తుందనమాట. చెప్పేటప్పటికి వాడికి అర్థం కాక అర్థమవుతుంది, కానీ మళ్ళీ వాడు అదే పాట మళ్ళీ చెప్తాడు. కాదు నువ్వు డబ్బులు ఇస్తుంటే బాగుండేదమ్మా, డబ్బులు ఇస్తే బాగుండేదమ్మా అంటాడు వాడు.
అనేటప్పటికి వాళ్ళ అమ్మ అంటుంది, ఏంటి అలా కాదురా, చూడు డబ్బులు ఇవ్వచ్చు, కానీ వాడికి డబ్బులు అవసరం లేదు. నువ్వు డబ్బులు ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వు, నీకు నేను డబ్బులు ఇస్తాను. డబ్బులు ఎవరికి అవసరమో ఆలోచించుకొని వాళ్ళకి ఇద్దు కానీ నువ్వు అంటుంది. అనేటప్పటికి అయితే మరి వాళ్ళు ఎందుకమ్మా అలాగా, పోనీ నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, మరి వాళ్ళు ఎందుకు ఆ గ్రామంలోంచి వాళ్ళు ఎందుకు పట్టణానికి వెళ్ళి సిటీకి వెళ్ళి కష్టపడి ఎందుకు సంపాదించుకోవట్లేదు వాళ్ళు అని అడుగుతాడు ఈ శంకర్. అనేటప్పటికీ అప్పుడు లక్ష్మి అంటుంది, నేను చెప్తున్నాను విను, కొన్ని పశువులు గడ్డి మేయటానికి వెళ్తాయి, వెళ్ళి అక్కడ గడ్డి మేయటానికి చూస్తాయి, కానీ వాళ్ళకి అక్కడ గడ్డి ఉండదు. గడ్డి లేకపోయినా సరే ఆ కొంచెం చిన్న 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 పరకల్నే ఆ నోటుతో కొరుకుతూ ఉంటాయి, నోట్లోకి మట్టి వస్తూ ఉంటుంది, అయినా సరే ఆ గడ్డి పరకల్నే తినటానికి ప్రయత్నం చేస్తాయి ఆ పశువులు. అంతేగాని కొంచెం దూరంలో బాగా పచ్చగా గడ్డి కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇక్కడి నుంచి అక్కడికి దూరంగా అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళి ఆ గడ్డి తినటానికి వీటికి బద్ధకము. అందుకని ఇక్కడే ఆ గడ్డి లేని చోటే ఆ ఉన్న 2 గడ్డి పరకల్ని అలా కొరుక్కుంటూ మట్టి నోట్లోకి వచ్చినా సరే ఇక్కడే ఉంటాయి అవి. అట్లాగే వీళ్ళు కూడాను, కొంతమంది మనుషులు కూడాను అంతేను, వాళ్ళు పైకి ఎదగటానికి ప్రయత్నం చెయ్యరు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే అలాగే ఉండిపోతారు. వాళ్ళు బయటకు వచ్చి చక్కగా, లేకపోతే అదే గ్రామంలో అయినా సరే ఇంకా కొంచెం ఎక్కువ పనులు నేర్చుకొని కష్టపడితే వాళ్ళ జీవనానికి సరిపడా డబ్బులు చక్కగా వస్తాయి వాళ్ళకి. అంతే, కొంతమంది ఈ పశువులు లాగానే కష్టపడటానికి ఇష్టపడరు. అందుకని వాళ్ళ గురించి వాళ్ళకి మనం సహాయం చెయ్యకూడదు అట్లాంటి వాళ్ళకి అని చెప్పి లక్ష్మి చెప్తుందనమాట. చెప్పేటప్పటికి అయితే మరి నేను ఎవరికి దానం చెయ్యాలమ్మా అని మళ్ళీ అడుగుతాడు వాడికి ఎలాగైనా సరే ఆ రోజు ఆ డబ్బులు ఎవరికో ఒకరికి ఇవ్వాలి అని వాడికి ఆ చిన్న మనసులో వాడికి అనిపించింది. అందుకని మళ్ళీ అడుగుతాడు. అడిగేటప్పటికి వాళ్ళమ్మ, సరే అయితే నీకు ఎలాగైనా సరే ఇవాళ డబ్బులు ఎవరికో ఒకరికి ఇవ్వాలని నీకు అనిపిస్తోంది కదా, అయితే సరే విను, మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇద్దరు, రాము కృష్ణ అని ఇద్దరు ఉన్నారు కదా. రాముకేమో వాళ్ళ నాన్న ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ రాముకి కావాల్సిన స్కూల్ ఫీజులు పుస్తకాలు ఎలాగోలాగ అతను కష్టపడి సంపాదించి ఆ పిల్లవాడిని చదివించుకుంటున్నాడు కదా ఆయన. కానీ కృష్ణకి ఎవ్వరూ లేరు కదా, అతనికి చదువుకోవటానికి చాలా కష్టంగా ఉంటుంది కదా, వీళ్ళు సహాయం చేస్తే ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు కదా. అందుకని నువ్వు సాయంకాలం వాళ్ళు మన ఇంటికి వస్తారు కదా, వచ్చినప్పుడు ఈ డబ్బులు నువ్వు కృష్ణకి ఇవ్వు. కృష్ణకి ఇస్తే చక్కగా ఉపయోగపడతాయి, అతను స్కూల్ ఫీజుకో లేకపోతే పుస్తకాలు కొనుక్కోవటానికో దేనికో దానికి అతనికి ఉపయోగపడతాయి. కాబట్టి నువ్వు కృష్ణకి ఇచ్చావనుకో డబ్బులు, నువ్వు ఇచ్చినందుకు ఆ డబ్బులు సద్వినియోగం అవుతాయి అని చెప్పి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఆ శంకర్ చేతిలో డబ్బులు పెడుతుంది. వాడు సంతోషంగా ఎప్పుడొస్తారా మన ఫ్రెండ్స్, ఎప్పుడొస్తారా, ఎప్పుడొస్తే మనం ఈ డబ్బులు కృష్ణకి ఎప్పుడు ఇద్దామా అని చెప్పి వాడు ఎంతో ఆనందంగా మళ్ళీ ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ చదువుకుంటూ ఉంటాడనమాట. వాళ్ళు సాయంకాలం వస్తారు ఫ్రెండ్స్, వస్తే ఈ డబ్బులు ఇవ్వాలి కృష్ణకి మనం అని చెప్పి చాలా ఆనందంగా ఉంటాడు ఈ శంకర్. వాళ్ళ అమ్మ డబ్బులు వాడికి ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? అందుకని పిల్లలు మీరు కూడా శంకర్లాగా దయ కలిగిన వారే అయి ఉండొచ్చు, కానీ ఆలోచించి దానం చేయాలి. ఎవరికైనా మనం డబ్బులు ఇస్తున్నాము అంటే కనుక వెనక ముందు ఆలోచించి వాళ్ళకి నిజంగా అవసరమా కాదా, వాళ్ళు చెప్తున్నది నిజమా అబద్ధమా అని ఆలోచించి మన దగ్గర డబ్బులు ఉంటే మనం ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలా ఆలోచించి ఇవ్వాలి. అదే భోజనం పెట్టామనుకోండి, ఎవరైనా ఆకలి వేస్తోందని మన ఇంటికి వచ్చినప్పుడు మనం భోజనం పెట్టడం కానీ ఏదైనా తినడానికి ఇచ్చినప్పుడు కానీ మనం ఇలాగా ఏం పెద్దగా ఆలోచించక్కర్లే, వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ ఇవన్నీ ఏమీ ఆలోచించక్కర్లే. వాళ్ళు ఆకలి వేస్తోంది అంటే మన దగ్గర ఉన్నది ఏదో వాళ్ళకి పెట్టచ్చు. ఎందుకంటే ఆకలి వేస్తోందంటే వాళ్ళకి ఎంత ఆకలి వేస్తోందో అంతే తినగలుగుతారు, అంతకంటే ఎక్కువేం తినలేరు, పట్టుకొని వెళ్ళలేరు కదా. అందుకని భోజనం పెట్టడానికి మటుకు మనం ఏమి పెద్దగా ఆలోచించక్కర్లేదు, ఎవరికైనా అన్నం పెట్టడానికి ఆలోచించక్కర్లేదు. కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు మటుకే మనం మంచి చెడు వెనక ముందు ఆలోచించి ఇస్తున్న వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అన్నది ఈ డబ్బులు ఇస్తున్న వాళ్ళు మనం తెలుసుకొని ఇవ్వాలి అవతల వాళ్ళకి. సరేనా మరి? ఓకేనా మరి? కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.